సిటీ న్యూస్కు స్వాగతం. అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. అయోధ్యలో రామమందిరంలో శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా కోనేరు సెంటర్లో 22వ తేదీ సోమవారం సాయంత్రం రామాయణేడుపేట నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టూల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకొని నగరంలోని 100కు పైగా ఉన్న రామాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రామాలయాలలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిటిక నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, గాజుల భగవాన్, మాడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపు అయోధ్యలో మన రామ మందిరం మన ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇలా మచిలీపట్నంలో మన కార్పొరేషన్ తరపున మన కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో కొన్ని రామాలయాలకి లైటింగ్ వేసి అక్కడ పానకం అది చేసి భక్తులందరికీ అందచేయటం జరుగుతుంది. అలాగే రేపు కోనే సెంటర్లో సాయంకాలం కళ్యాణం ఉంది. అలాగే వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కార్పొరేటర్లు కానీ లేకపోతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ అలాగే బందరూ భక్తులు కానీ అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వలందపాలెంలో ఆంజనేయస్వామి గుడి కాడ కూడా రేపు మధ్యాహ్నం జై శ్రీరామ్. రేపు అయోధ్యలోని రామ్లల్లా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా మన మచిలీపట్నంలో మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేర్ని నాని గారు, పేర్ని కిట్టి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఉన్న ప్రముఖ రామాలయాలన్నింటికి కూడా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున విద్యుత్ దీపాలతో అలంకరణ, అలాగే రాముల వారికి పానకం ప్రసాద వినియోగ కార్యక్రమం పెట్టారు. అలాగే మచిలీపట్నంలో ఉన్న మిగతా అన్ని రామాలయాలకు కూడా పేర్ని కిట్టు గారి ఆధ్వర్యంలో హిందూ ఐక్యవేదిక తరఫున వాళ్ళు మచిలీపట్నం ఉన్న 110 దేవాలయాలకు కూడా ప్రసాదము, లడ్డూ ప్రసాదము, శేషవస్త్రం కూడా అన్ని దేవాలయాలకు పంపిస్తున్నారు. అలాగే హిందూ ఐక్యవేదిక పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారి ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు హిందూ కాలేజీ నుంచి ర్యాలీ ఉంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్న ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు యాసం చిట్టిబాబు ఘనస్వాగతం పలికారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరికి స్వాగతం పలికేందుకు అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు భారీ ర్యాలీగా వెళ్లారు. వైసీపీని వీడి మొదటిసారిగా అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేస్తున్న బాలశౌరికి స్వాగతం పలికేందుకు యాసం చిట్టిబాబు తన అనుచరులతో అవనిగడ్డ నుండి ర్యాలీగా వెళ్లారు. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తొలిసారిగా అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా జనసేన తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఆయనకి భారీగా స్వాగతం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. మరి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే లీడర్ బాలశౌరి గారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవటం, జనసేనలోకి వచ్చే సందర్భంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషంగా కూడా ఆయనకి ఈరోజు స్వాగతం చెబుతున్నామని చెప్పేసి తెలియజేసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎన్నో 100 బళ్ళు వెళుతున్నాయి. మేము కూడా ఒక 50-60 బుల్లెట్లతో ఆయనకి స్వాగతం చెబుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో ఏకీభవిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవటం కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొట్టమొదటిసారిగా అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేసి మోపిదేవిలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం కోసం
ఈరోజు కుటుంబ సమేతంగా వస్తున్న సందర్భంగా అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులందరూ కూడా పులిగడ్డ టోల్ గేట్ వద్ద ఉండి ఘనస్వాగతం పలవటానికి ఉన్నామండి. ఇక్కడ నిజంగా బాలశౌరి గారు లాంటి వ్యక్తి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం అండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా అయితే ఉందో బాలశౌరి గారి వ్యక్తిత్వం కూడా ఇంచుమించు అలాంటిదేనండి. పేదవాళ్ళకి న్యాయం జరగాలని, అట్టడుగు వర్గాల వరకు కూడా సంపద చేరాలని ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో అవన్నీ కూడా పుణికిపుచ్చుకుని ఈ రోజుకి కొంచెం లేట్ అయినప్పటికీ ఈరోజు మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం అవనగడ్డ నియోజకవర్గంలోని జనసేన శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పటికే మేము బాణాసంచా లాంటివి కాల్చడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంగా గజమాలలతో హారతిస్తూ అవనగడ్డ నియోజకవర్గంలో ఈరోజు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నామండి. ఒక బాలశౌరి గారే కాదండి, ఆయనతో పాటు అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఇప్పటివరకే మాకున్న సమాచారం మేరకు 47 మంది నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మా దగ్గర సమాచారం ఉంది. నిజాంపేటలోని నూతి వీరయ్య ఆదివనవలమ్మ సంబరం ఘనంగా నిర్వహించారు. నిజాంపేటలోని నూతి వీరయ్య ఆదివనవలమ్మ సంబరం ఘనంగా నిర్వహించారు. నిజాంపేటలోని నూతి వీరయ్య ఆదివనవలమ్మ 107వ సంవత్సర గ్రామోత్సవ సంబరం ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద జాతర మహోత్సవం సందర్భంగా కోలాహలం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కుబడులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా అమ్మవారు మట్టి ప్రతిమ పొరవీధులలో ఊరేగించారు. అమ్మవారి కానుక 110 రూపాయలు విరాళంగా సమర్పించారు. అమ్మవారి కానుక 100 రూపాయలు విరాళంగా సమర్పించారు. అమ్మవారి కానుక 40 రూపాయలు విరాళంగా సమర్పించారు. పిల్లటి మాధవరావు గారు అమ్మవారి కానుక 50 రూపాయలు విరాళంగా సమర్పించారు. 50 రూపాయలు విరాళంగా సమర్పించారు. అయోధ్య రామ మందిరంలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా యావత్ హిందూ భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు పిలుపునిచ్చారు. అయోధ్య రామమందిరంలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా యావత్ హిందూ భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్రరావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్ల రామమందిర నిర్మాణం సాకారమైందని, హిందువుల శతాబ్దాల కల నిజమైందని ఆయన అన్నారు. దేశం యావత్తూ రాములవారి విగ్రహ ప్రతిష్ఠ కోసం నిరీక్షిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రామాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. జై శ్రీరామ్. యావత్తు హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామ ప్రతిష్ఠ రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పంతం వెంకట గజేంద్రరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. మరి మన సనాతనంగా మన పూర్వీకులందరూ ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామాలయం మనకి కన్నుల పండగగా మనందరూ మన యొక్క పూర్వజన సుకృతంగా భావించాలి. ఇంతటి భవ్య మందిరాన్ని మనం ప్రతిష్ఠ చేసుకునేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని చూసేటువంటి కలిగింది. ఇలాగే మన మచిలీపట్నం ప్రాంతంలో మరి అనేక మంది హిందూ బంధువులందరూ కూడా చక్కటి కార్యక్రమాలు, భక్తి గీతాలు, భజనలు, కోలాటాలు అంత రంగరంగ వైభవంగా కూడా మన ఈ దేశం అంతా కూడా జరిగినట్టు భాగంలో కూడా మన మచిలీపట్నంలో అతి వైభవంగా జరుగుతుంది. అలాగే హిందూ ఐక్య వేదిక పేరు మీద కోనే సెంటర్లో మరి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు. జై శ్రీరామ్. రేపు జరగబోయే కార్యక్రమంకు బందర్ మొత్తం అన్ని దేవస్థానాలు కూడా ఎంతో వైభవంగా అన్ని చోట్ల కూడా భజన కార్యక్రమాలు, ప్రసాదాలు, అలాగే మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు, అలా దేవస్థానాలన్నీ కూడా పరిశుభ్రత చేసి ఆ కార్యక్రమం నిలబెడుతున్నారు. రేపు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. మచిలీపట్నం టౌన్ అంతా కూడా, అట్లాగే దేశం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసి ఒక పెద్ద పండగ రేపు 22వ తారీఖు మన అందరికీ ఉండటం
అది ఒక మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మాచవరంలోని దర్గాలో 156వ ఉరుసు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మాచవరంలోని దర్గాలో 156వ ఉరుసు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. హజరత్ సయ్యద్ ఖ్వాజీ అలీషా హవల్దార్ ఔలియా బాబా 156వ ఉరుసు షరీఫ్ మహోత్సవం ఘనంగా మొదలయ్యింది. ఈ సందర్భంగా 21వ తేదీన దర్గా నుంచి ఉరుసు బయలుదేరుతుందని, 22న దీపారాధన కార్యక్రమం, 23న అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మన మాచవరం మెట్టు వద్ద ఉన్న హజరత్ సయ్యద్ ఇబ్రాహీం ఖ్వాజా ఇబ్రాహీం అలీషా హౌల్దార్ ఔలియా రహమతుల్లా అలై వారి 156వ ఉర్సు మహోత్సవములు అతి వైభవంగా జరుగుతున్నవి. ఆదివారం అనగా 21/1/2024 అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకి బాబాగారి ఉరుసుగంధము దర్గా దగ్గర నుండి అతి వైభవంగా బయలుదేరును. అలాగే 22 దీపారాధన జరపబడును. 23 మంగళవారం మధ్యాహ్నం 12:30 బాబాగారి దర్గా వద్ద అన్నదానము తబ్రుక్ ప్రసాదము జరపబడును. నవచైతన్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డలో 3వ ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవచైతన్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డలో 3వ ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. అవనిగడ్డలోని 7వ వార్డులో గల షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని అవనిగడ్డ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ బాషా మాట్లాడుతూ దిరిశం బాలకోటయ్యకు అలాగే షాదీఖానా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ నిర్వాహకులు ఇచ్చే సర్టిఫికెట్ వలన చేదోడు పథకం లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందడానికి కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. బాలకోటయ్య మాట్లాడుతూ అవనిగడ్డ 2వ వార్డులో సంఘ ప్రధాన కార్యాలయంలో 1, 4వ వార్డులోని మత్స్యకార సహకార సంఘ భవనంలో 2వది, 7వ వార్డులోని షాదీఖానాలో 3వ కుట్టు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ బాబావలి, కుట్టు శిక్షణ ట్రైనర్ కోట రమాదేవిలతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ఆఫీస్ దగ్గరకు వచ్చేసి అయ్యా మేము ఈ శిక్షణ అయ్యేదానికి లేట్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా మేము ట్రైనింగ్ పొందుతామని చెప్పగానే మళ్ళీ వెంటనే మన మాజీ ఎంపీటీసీ గారు ఆలీబాబు గారు అందరూ కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ కమిటీలో పెట్టి మన ముస్లిం పెద్దల కమిటీలో పెట్టి అందరూ కూడా ఒప్పించినందుకు వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంఘానికి కూడా వీళ్ళందరూ ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ అయ్యే మహిళలందరూ కూడా ఒక బాధ్యత తీసుకుని ఒక 5 మహిళలు ముందుకొచ్చి మన ప్రెసిడెంట్ గారిని కూడా ఆ అమ్మాయి కూడా మరి ఎంతో ప్రోత్సహించి నేనున్నానని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకి ఈ ఆఫీసు నవచైతన్య కళా సంక్షేమ సంఘం ఆఫీసు మన రెండో వార్డులో మన పాత గ్యాస్ కంపెనీ రోడ్లో 2వ వార్డు అక్కడ రామాలయం గుడి పక్కన మెయిన్ బ్రాంచి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక 35 మంది కుట్టు మిషన్ ట్రైనింగ్ మినిమం 2 నెలలు కావస్తుంది. అలాగే రెండోది మన మత్స్యకారుల భవనంలో 4వ వార్డులో ఒక 20 రోజుల నుంచి కూడా అక్కడ కూడా ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. ఇది 3వ బ్రాంచ్. ఈ 3వ బ్రాంచ్ని వీళ్ళందరూ సహకరించి ఏర్పాటు చేసినది చాలా సంతోషం. అందరూ 3 నెలల ఉచిత శిక్షణ శిబిరంలో పాల్గొని కుట్టు మిషన్లు ఏ విధంగా కటింగ్ చేయాలి, టైలరింగ్లో ఉన్న శిక్షణ టీచర్ గారి చేత 3 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఈ 3 నెలలు మేడం గారు ఇచ్చే శిక్షణను బట్టి వాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది. తరువాత మన సంఘం తరపు నుంచి వీరికి సర్టిఫికెట్లు అందజేయటం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ల వల్ల రాబోయే రోజుల్లో చేదోడు పథకానికి మనం టైలరింగు నేర్చుకున్న సర్టిఫికెట్ యాడ్ చేసి 10,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి కూడా పొందవచ్చు. అదేవిధంగా వీరి నైపుణ్యాన్ని బట్టి షాపులు కూడా పెట్టుకొని వీళ్ళు జీవనోపాధికి వీరికి వీరే స్వయం ఉపాధి కల్పించుకోగలుగుతారని చెప్పి కోరుకుంటూ ఈ షాదీఖానాలో జరిగే టైలరింగ్ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఈ 3 నెలల తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే లెక్క అయితే వారికి కూడా ఇంకోసారి అవకాశం కల్పించి మిస్ అయిన వాళ్ళ అందరికీ వేరే ఇంకో ప్రోగ్రాం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్లస్
రానున్న వేసవిలో మంచినీటి సమస్య నివారించేందుకు చర్యలు చేపట్టాలని గూడూరు మండల పరిషత్ సమావేశంలో నిర్ణయించారు. గూడూరు మండల పరిషత్ కార్యాలయం నందు గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు సంగా మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించబడిన సర్వసభ్య సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక రాము మరియు పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాబో వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గోరిపర్తి రవికుమార్, వైస్ ఎంపీపీలు నేతల కుటుంబరావు, పిచ్చుక గంగాధర్, ఎండీఓ సుబ్బారావు, ఎంఆర్ఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చర్చించడం జరిగింది. అయితే నూతనంగా రాము గారికి పెడన బాధ్యతలు అప్పగించడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా ఈ గూడూరు మండలానికి ఈ సమావేశానికి నేను రాము గారు రావడం జరిగింది. అయితే పెడన నియోజకవర్గానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ ఈ డెవలప్మెంట్కి సంబంధించి అటు జిల్లా పరిషత్ నుంచి అలాగే నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తాము. అయితే ముందుగా రాము గారు ఏమంటున్నారంటే ఈ 2 monthsలో రాబోయేది సమ్మర్ కాబట్టి ముందుగా వాటర్ మీద సమస్యల మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సుదీర్ఘంగా ఆల్మోస్ట్ 1 hour నుంచి ఇరిగేషన్ అండ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించే రివ్యూ అనేది జరిగింది. ఎందుకంటే రాబోయే సమస్య మన ముందున్న సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ గూడూరు మండలం నుంచి రాము గారి దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే వాటర్ అనేది బాగుండట్లేదు, మాకు తాగడానికి ఇబ్బంది అవుతుందని. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ ఇవ్వమని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క సమస్య అభివృద్ధి గూడూరు మండలం మొదటిగా నేను కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశం, ఎప్పుడైతే మనకి జనవరి 11 నాకు అవకాశం ఇచ్చారు. మరి అధికారికమైనటువంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి కార్యక్రమం గూడూరు మండలం నుంచి నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. కానీ మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి అండదండలు, మీ ప్రేమ, మీ అభిమానం ఎల్లప్పుడూ నా మీద ఉండాలి. మీరందరూ ముందు నన్ను నడిపించాలి. ఖచ్చితంగా కులాలకి మతాలకి లేకపోతే పార్టీలకు కాకుండా అందరి వాడికి అందరికీ కూడా మంచి చేస్తానని అందరికీ మాటిస్తూ రాబోయే రోజుల్లో గూడూరు మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపిద్దామని మీ అందరికీ కూడా మాటిస్తూ ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరలో ఉంది కాబట్టి మనం పెద్ద పెద్ద పనులు అనుకున్నా సరే అవి ముందుకు వెళ్ళవు. ఊరికి నేను చెప్పిన దాని అబద్ధం అవుతుంది. ఎందుకంటే 4 రోజుల్లో లేదా 2 నెలల్లో అవన్నీ సాధ్యపడేవి కావు. చిన్న అయితే ఖచ్చితంగా చేయించగలం. ఏదైనా ఊళ్ళో చిన్న పనులు ఖచ్చితంగా 5-10 లక్షల చిన్న బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా చేద్దాము. అలాగే తాగునీరు కూడా సంబంధించి చాలా మీకు చెప్పమైంది కాబట్టి ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు మనం మాట్లాడుకొని గూడూరు మండలం మళ్ళీ చెప్తున్నా అభివృద్ధి పదంలో పెడతాం. ఖచ్చితంగా మార్పు మీరే చూస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.